ఇది గత 2021 నుంచి ఈ శంకరగుత్తం డ్రైన్ ఉప్పుటేరు ఆహ్, అంతకుముందు ఇది డ్రిడ్జింగ్ జరిగిందండి. ఎంతంటే 22 కిలోమీటర్ల వరకు ఇది మొత్తం ఏర్పడ్డదండి ఈ ఉప్పుటేరు. ఈ గ్రామంలో ఈ శంకరగుప్త మండలం కావచ్చు, ఈ యొక్క ఏదైతే కేసనపల్లి మొత్తం వ్యవసాయం ఎలా ఉంటది? ఎన్ని ఎకరాల్లో కొబ్బరి తోట పండిస్తున్నారు? ఈ కేసినపల్లి గ్రామంలో ఒక కేసినపల్లి గ్రామం అండి ఇంచుమించు 470 ఎకరాలండి ఇది. 470 ఎకరాల్లో మ్యాక్సిమం కొబ్బరి పంటే ఉంటుందండి. మా ఉంటే ఏమన్నా ఒక 150 ఎకరాల్లో మాత్రం మామిడి, జీడి సర్వే ఉండేదండి. మేము ఏంటంటే ఇది గవర్నమెంట్ శాలరీ ఎలా తీసుకుంటారో మేము నెల నెల దీన్ని దింపులు తీసుకునండి ఆదాయం తీసుకుని మా జీవనోపాధి నడుపుకుంటూ ఉంటామండి. అలాంటిది ఇది 2021లో ఈ డ్రిడ్జింగ్ వ్యవస్థ జరిగిందండి దీని మీద. ఈ డ్రిడ్జింగ్ వ్యవస్థ ఏంటంటే 22 కిలోమీటర్ల పొడవుండే ఈ ఉప్పుటేరు అప్పట్లో 8 కిలోమీటర్ల కొంత మధ్యలో వదిలేసి మళ్ళీ ఒక 8 కిలోమీటర్ల డ్రిడ్జింగ్ చేయడం జరిగిందండి. మధ్యలో దెబ్బుండిపోవడం వల్ల ఈ వచ్చి ఫ్లో ఏమైందంటే కేసనపల్లి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఈ కొబ్బరి చెట్ల మీద ఎక్కడం మొదలుపెట్టిందండి ఫస్ట్లో 2021లో. సరే తాత్కాలికంగా ఇది పైకి ఎక్కుతుంది, తర్వాత కాలక్రమేణా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. మనం ఎప్పుడు కూడా ఈ ఉప్పుటేరు మనల్ని హక్కుని చేర్చుకుంది తప్ప మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదని మేము దీన్ని జూజాయిగా వదలటం జరిగిందండి. ఆ స్టాకేజ్ ఏమైందంటే వచ్చి 2021లో ఇంచుమించు 3-4 నెలలు ఈ కొబ్బరి తోటల్లో స్టాకేజ్ అయిపోవటం ఈ ఉప్పుటేరు మవ్వు పడిపోవటం మొదలుపెట్టిందండి.